హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ నిఖిల్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని స్టూడెంట్స్ అండ్ ఎస్పెషలీ ఏపీసీపీడీసీఎల్ రీజియన్లో ఉన్నటువంటి ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి గుడ్ న్యూస్. ఆల్రెడీ మీకు తెలిసిందే, ఆల్రెడీ ఇదంతా సర్క్యులేట్ అయిపోయింది. ఈ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ అనేది వచ్చింది. అంటే మనకి ఇంతమందికే 2 years బ్యాక్ మనకి ఈ గ్రామ సచివాలయం కింద ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు వచ్చినాయి అన్నమాట. సో ఆ పోస్ట్లోనే కొన్ని మిగిలిపోయిన పోస్టులు ఏంటంటే, రీసెంట్లీ ఏపీఎస్పీడీసీఎల్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ని మనము ఏపీసీపీడీసీఎల్గా బైఫర్కేషన్ చేయడం జరిగింది. సో ఆ బైఫర్కేషన్ వల్ల అరేజ్ అయినటువంటి కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ కావచ్చు. సో వాటికైతే వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనకు తెలిసిందే. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీంట్లో శాలరీ వచ్చేసి రెగ్యులర్ పే స్కేల్ ఉండదు, కన్సాలిడేటెడ్ పే ఉంటుంది. 15,000 రూపీస్ ఉంటుంది, 2 years వరకు ఉంటుంది అనమాట. ఓకే, సో జస్ట్ లైక్ దిస్ ఈజ్ అ కాంట్రాక్చువల్ పొజిషన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. బట్ బేసిక్ ఏంటంటే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ సర్వీస్ అనమాట. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది బేసిక్ నెసెసిటీ, అండ్ ఎలక్ట్రిసిటీ అనేది పర్ఫెక్ట్గా ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలంటే ద రోల్ ఆఫ్ లైన్మెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక మంచి సాటిస్ఫైయింగ్, ఒక మంచి ప్రౌడ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటుంది అనమాట. ఎందుకనంటే మీకు ఆల్రెడీ తెలుసు ఒక లైన్మెన్కి నార్మల్గా ఎంత వాల్యూ ఉంటుంది ఏంటిది అని చెప్పేసి. ఎనీవేస్, ఇది రీసెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్స్ వచ్చేసి 7th April, అంటే ఆల్రెడీ 2 days అయిపోయింది. 3rd May 2021 వరకు మనకి లాస్ట్ డేట్ ఉన్నది ఈ అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ ఈ అప్లికేషన్స్కి చూసుకుంటే 700 రూపీస్ ఫీజు ఉన్నది జనరల్ అండ్ బీసీ వాళ్ళకి. అండ్ జనరల్ బీసీ కాకుండా అదర్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఇలాంటి క్యాండిడేట్స్కి కొంచెం తక్కువే ఉంది. అదేంటన్నది చూద్దాము. ఇది మొత్తం పీడిఎఫ్ మన దగ్గర పెట్టుకున్నాము ఇప్పుడు. సో ఈ పీడిఎఫ్లో, ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనము కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే. సో ఇదొకటి అయిపోయింది. పైన మన డేట్స్ గురించి చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ ఏ సర్కిల్లో ఎంత వేకెన్సీస్ ఉన్నాయి. సో బేసిక్గా చూడండి, విజయవాడ, గుంటూరు, సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. సో బేసిక్గా అమరావతి అనుకోండి సిఆర్డిఏ అంటే, ఒంగోలు. సో బేసిక్ ఈ 4 areas అనేటివి, ఈ 4 circles అనేటివి కవర్ అవుతాయి ఏపీసీపీడీసీఎల్ కింద. ఆ 4 circlesలో 86 పోస్టు అండ్ క్యాస్ట్ వైజ్ బ్రేకప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద 86 పోస్టులలో 32 పోస్టు జనరల్ ఉన్నాయన్నమాట. రైట్, అండ్ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకైతే అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సంటేజ్ 25% అని ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది చూసుకోవడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా? ఇప్పుడు ఏం లేదు. దట్ ఈస్ గవర్నమెంట్ ఆర్డర్. అదేంటంటే జస్ట్ ట్రాన్స్పరెన్సీ కోసం మనకు అక్కడ ఇవ్వడం జరిగింది, దట్స్ ఇట్. అండ్ ఎలిజిబిలిటీ దీంట్లో పెద్ద స్పెసిఫిక్గా ఏమీ మనకు వచ్చేది అయితే ఏమీ లేదు. సో అంటే మంచి క్యారెక్టర్ ఉండాలి, మంచి సౌండ్ హెల్త్ ఉండాలి, మంచి హ్యాబిట్స్ ఉండాలి, బాడీలీ డిఫెక్ట్స్ ఏమి ఉండకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు అని ఇట్లాంటి కొన్ని చిన్నవి. అండ్ పొజెస్ ద అకాడమిక్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్, మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే తెలంగాణ నుంచి కూడా ఐటీ క్యాండిడేట్స్ కొంతమంది నాకు అడుగుతున్నారు, మరి సార్ మేమైతే అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అన్నారు. సో ఖచ్చితంగా పాసిబిలిటీ లేదు తెలంగాణ ఐటీఐ స్టూడెంట్స్కి అయితే, అవసరం అదైతే లేదు, ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31st January 2021, అంటే ఈ సంవత్సరం 31st January నాటికి మీ ఏజ్ 35 years కంటే ఎక్కువ ఉండకూడదు అండ్ 18 years నిండి ఉండాలి. సో ఇలాంటి కండిషన్స్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 years వరకు, అంటే 40 years వరకు సింపుల్ చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి. అండ్ ఈ నోటిఫికేషన్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఆల్రెడీ ఏపీ డిస్కామ్స్లో వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ చూడండి, ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు, ఏపీ డిస్కామ్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్. ఇప్పుడు ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోలో కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మరి మాకేమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే, ఈ నోటిఫికేషన్ మొత్తం చూడండి, కాంట్రాక్ట్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ ఏపీ డిస్కామ్స్ అనే ఉంటుంది. సో డెఫినెట్లీ
ఏపీ డిస్కామ్స్ లైక్ ఈపీడీసీఎల్, సిపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్. సో ఈ డిస్కామ్స్లో వర్క్ చేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఒకటి ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మీ ఏజ్ ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ మేబీ 40 ఇయర్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 40 కంటే ఎక్కువ ఉండొచ్చు. లేదా మీరు జనరల్ క్యాండిడేట్స్ అయితే మేబీ 35 కంటే ఎక్కువ ఉండొచ్చు ఏజ్. మరి మీకు ఎలిజిబిలిటీ ఇవ్వడానికి మీరు డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయినటువంటి డేట్ అప్పుడు ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్ని కన్సిడరేషన్ తీసుకొని, ఒకవేళ మీ ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా మీకు అది రిలాక్సేషన్ కిందికి వస్తుందన్నమాట. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ ఫర్ కాంట్రాక్ట్ వర్కర్స్ కోసము. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సింపుల్ 10th క్లాస్ ఎస్ఎస్సి, ఐటీఐ ఎలక్ట్రిషియన్ ట్రేడ్, ఎలక్ట్రికల్ ట్రేడ్, ఆర్ ఇంటర్ ఐవీసీ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్, ఇక్కడ చూసుకోండి బేసిక్గా ఎలక్ట్రిషియన్ సంబంధించినవి అనమాట. అర్థమైందా? సో ఈ రెండు మాత్రమే కావాలి. అప్రెంటిస్ కూడా అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అప్రెంటిస్ ఏం అడగట్లేదు, జస్ట్ ఐటీఐ కానీ లేదా ఐవీసీ ఇంటర్ వొకేషనల్ కోర్స్ పాస్ ఉంటే చాలు. ఎలక్ట్రికల్ ట్రేడ్లో మాత్రమే. ఇంకా ఇతరత్ర ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఇంకేదైనా ఉంటే డ్రాఫ్ట్స్మెన్, ఇవన్నీ ఏం లేవు, ఫిట్టరు, ఇవన్నీ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నాకు అడుగుతున్నారు చాలామంది క్యాండిడేట్స్, అందుకనే స్పెసిఫిక్గా నేను చెప్పడం జరుగుతుంది. రైట్, ఓకే. ఇది రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ 3 డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతున్నాయి: కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో ఆ క్యాండిడేట్స్ మాత్రమే లోకల్ కిందికి వస్తారు ఈ రిక్రూట్మెంట్కి. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్, మేబీ యూ ఆర్ ఫ్రమ్ లేటెస్ట్ అనంతపూర్ కావచ్చు, లేదంటే నెల్లూరు కావచ్చు, మీరు అప్లై చేసుకుంటే నాన్ లోకల్ కిందికి వస్తారు. ఓపెన్ కేటగిరీలో మీ కన్సిడరేషన్ ఉంటుంది. సో ఉన్నటువంటి పోస్ట్లో 80% ఆఫ్ ద పోస్ట్ లోకల్ వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఉంటుంది, అంటే అక్కడ ఉన్నటువంటి 86 పోస్టులలో. రైట్, నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్. ఒక క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ అని చెప్పడానికి ఏ బేసిస్ మీద డిఫైన్ చేస్తారు? ఏం డిఫైన్ చేస్తారంటే, 10th క్లాస్ కంటే ముందు కాన్సిక్యూటివ్గా 4 ఇయర్స్, అంటే కంటిన్యూస్గా 4 సంవత్సరాలు మీరు ఆ పలానా డిస్ట్రిక్ట్లో చదువుకొని ఉండాలి. అంటే మీ స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ వాటిని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ఇదంతా కూడా. సో హౌ టు అప్లై, ఇది వెరీ క్లియర్. apcpdcl.in వెబ్సైట్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ వెబ్సైట్లోనే అప్లై చేయాల్సి ఉన్నది. అండ్ ఫీ డీటెయిల్స్ వచ్చేసరికి 700 రూపీస్ నార్మల్ బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 350 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉన్నది. సో దట్ ఈస్ ది ఓన్లీ ఫీజు మనం కట్టవలసింది. అండ్ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి, ఫోటో సిగ్నేచర్ ఎట్లా ఉండాలి ఏంటిది అని చెప్పేసి. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చూడండి, హెల్ప్ లైన్ నెంబర్స్. ఎందుకంటే ఈ పేమెంట్ ఫెయిల్ అయినా కానీ, లేదంటే వేరే ఏదైనా డౌట్ ఉన్నా కానీ నోటిఫికేషన్ సంబంధించి స్టూడెంట్స్కి ఎక్కడ అడగాలో ఏంటో అనేది ప్రాపర్గా గైడెన్స్ ఉండదు. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా చూడండి, ఎక్కడో సెంటర్లో పెట్టిరు ఈ పాయింట్ని. సో బేసిక్గా గుడ్ థింగ్ ఏంటంటే 4 నెంబర్లు ఇచ్చారు, అండ్ ఆ 4 కూడా మొబైల్ ఫోన్ నెంబర్సే. మనం ఇంతమందుకు వేరే ఏదైనా రిక్రూట్మెంట్ చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ల్యాండ్లైన్ నెంబర్ ఇస్తారు. ఆ ల్యాండ్లైన్ నెంబరు ఐదర్ మనం కాల్ చేస్తే బిజీ అని వస్తుంది, లేకపోతే లిఫ్ట్ అనేది చేయరు. సో అల్టిమేట్గా స్టూడెంట్స్కి ఏదైనా డౌట్ ఉన్నా కానీ, ఏదైనా ఎంక్వైరీస్ ఉన్నా కానీ చేద్దామంటే ఫెసిలిటీ ఉండేది కాదు. ఇక్కడ లక్కీగా మంచి పద్ధతిలో 4 మొబైల్ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఈజీగా ఏదైనా డౌట్ ఉన్నా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ యూ హ్యావ్ టు కాల్ దేర్. ఓకే, నాలాంటి వాళ్ళనో వేరే వాళ్ళనో ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ప్రాబ్లం ఉంది సార్, ఇట్లా పెడితే నా సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి నాకు కాల్ చేస్తారు, లేదంటే నేను లోకల్ కిందికి వస్తానా అని చెప్పి నాకు కాల్ చేస్తారు. సో ఇప్పుడు నాకు తెలిసినటువంటి నాలెడ్జ్తో నేను ఏదో చెప్తాను, బట్ ఫైనల్గా మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఆ ఏపీసీపీడీసీఎల్లోని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మీరు డైరెక్ట్ ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కాల్ చేయండి అయ్యా నోటిఫికేషన్లో నెంబర్ ఇస్తే, మీరు వాళ్ళకి కాల్ చేయకుండా వేరే వాళ్ళని అడిగి సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. సో ఫస్ట్ ఈ నెంబర్స్ని మీద మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ కూడా. ఫర్దర్ ఇంకొకటి, ఇన్ సర్వీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏపీ డిస్కామ్స్లో, మీకు
మీ సర్వీస్ వెయిటేజ్ కూడా యాడ్ చేస్తున్నారు, అంటే మార్క్స్ కూడా ఇస్తున్నారు అన్నమాట మీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది దాన్ని బట్టి. సో దానికోసం ఏంటంటే మీరు మీ సర్వీస్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి, సర్వీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా. ఇది కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అంటే సింపుల్ చెప్పాలంటే డిఈ దగ్గర నుంచి, ఇంతకుముందుకైతే డిఈ, ఇప్పుడంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వీరి దగ్గర నుంచి మీరు ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికంటే ముందే అది పెట్టాలి. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్. 3 భాగాలు ఉన్నాయి ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్లో. పార్ట్ ఏ వచ్చేసి ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉన్నది. రిటర్న్ టెస్ట్ అనేది 100 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ అని చెప్పి అని చెప్పారు. సో బేసిక్గా 100 మార్క్స్ రిటర్న్ టెస్ట్ అంటే నాకు తెలిసి 80 మార్క్స్ పేపర్ ఉంటుంది ఇది. అండ్ ఈ 80 మార్క్స్ని 20 మార్క్స్కి 80 మార్క్స్ని 100 మార్క్స్కి స్కేలింగ్ చేస్తారనమాట నార్మల్ క్యాండిడేట్స్కి. అదే ఇన్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే వీళ్ళకేమో మ్యాక్సిమం 20 మార్క్స్ యాడ్ చేస్తారు. అంటే ఎవ్రీ 6 మంత్స్కి 1 మార్క్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 4 ఇయర్స్ అంటే 4 × 2 అంటే సంవత్సరానికి 2 మార్కులు, 8 మార్కులు మీకు గెలుస్తాయి అనమాట. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి పార్ట్ బి టెస్ట్ పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ పోల్ క్లైంబింగ్ కూడా చూడండి 15 మినిట్స్ ఉంటుంది. పోల్ ఎక్కి దిగాలి 15 మినిట్స్లో, కింద పడద్దు, జారద్దు, ఏం చేయొద్దు. ఇది అయిపోయిన తర్వాత పార్ట్ సి ఉంటుంది. పార్ట్ సి అంటే మీటర్ రీడింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఆల్రెడీ చాలామంది ఇంతకుముందుకు రిక్రూట్ అయ్యి ఉన్నారు, మీరు వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటే బాగుంటుంది దీని గురించి. సో వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, వీటన్నిటి గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదంతా చూసుకోండి. ఆ తర్వాత దట్స్ ఇట్. ఇప్పుడు వచ్చేసింది ఇంపార్టెంట్ స్టోరీ, సిలబస్. సో నేను అబ్జర్వ్ చేసింది నోటిఫికేషన్లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్. అంటే సాధారణంగా నోటిఫికేషన్స్ చూస్తుంటాం ఎగ్జామ్స్వి. ఈ పలానా నోటిఫికేషన్ల సిలబస్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బేసిక్గా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మీకు టాపిక్స్ ఇచ్చాడు. ఓవరాల్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి మీరు అక్కడ చూసుకుంటే కనుక 24 టాపిక్స్ ఉన్నాయి కదా. మనము ఇవి 24 టాపిక్స్, బట్ యాక్చువల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనబడే సబ్జెక్ట్ లోపల సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట, సబ్ టాపిక్స్ లాగా సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అట్లా మనం సబ్జెక్ట్స్ కింద క్లబ్ చేసుకుంటే మనకు ఒక 10-11 వస్తాయి. 10-11 యాక్చువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి ఎలక్ట్రికల్లో. ఈ 10-11 సబ్జెక్టులలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, దాని లోపల ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేశాడంటే సబ్జెక్టు 10 సబ్జెక్టులు ఇవ్వకుండా ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్ లెవెల్లో ఇచ్చాడనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మామూలుగా ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం వరకు యాక్చువల్గా అయితే ఈ 1, 2, 3, 4 కూడా ఇన్ఫ్యాక్ట్ ఈ 4 టాపిక్స్ కలిపి యాక్చువల్గా అయితే ఒక సబ్జెక్ట్ కిందకి వస్తుంది మనకి. ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ సారీ, ఈ ఫస్ట్ 5 టాపిక్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సబ్జెక్ట్ అనమాట. కానీ ఒక సబ్జెక్ట్లోని టాపిక్స్ కూడా విడదీసి మనకి ఇచ్చాడనమాట. అండ్ విడదీసి హెడ్డింగ్స్ మాత్రమే కాదు, ఆ సబ్ టాపిక్స్ని ఇవ్వడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు ప్రిపరేషన్లో మనం ఫస్ట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏంటిదనంటే మన బౌండరీస్ని మనం సెట్ చేసుకోవాలి. అంటే ఈ పలానా సబ్జెక్ట్ తీసుకున్నామంటే దీంట్లో ఎంత మేరకు మాత్రమే మనం చదువుకోవాలి. ఎందుకనంటే మనకు చదువుకోవాల్సింది ఒక సబ్జెక్ట్ కాదు, ఒక మెషిన్స్ కాదు, ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు, చాలా టాపిక్స్ ఉన్నాయి మనం చదువుకోవాల్సినవి. అండ్ క్వశ్చన్స్ కూడా 80 క్వశ్చన్లే, మనకేం 200 క్వశ్చన్స్ అడగట్లే, 300 క్వశ్చన్స్ అడగట్లేదు. 80 క్వశ్చన్లు ఇన్ని టాపిక్లకి ఇచ్చి మీరు ఏమని చదువుతారు అంటే మన బౌండరీస్ మనకి డెఫినేషన్ మనకు డిఫైన్ అయ్యి ఉండాలి. ఒక సబ్జెక్ట్లో ఎంత లోతు వెళ్ళచ్చు, ఎంత లోతు వెళ్ళకూడదు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది. సబ్ టాపిక్ లెవెల్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టాపిక్. అని అంటే ఇంత డీటెయిల్డ్గా అయితే నేను ఉంటాయి నోటిఫికేషన్స్, కానీ నాకు ఎందుకో ఇదైతే ఇప్పటివరకు వచ్చినటువంటి నేను చూసినటువంటి నోటిఫికేషన్స్లో వన్ ఆఫ్ ద బెటర్ డిస్క్రిప్షన్ అని నాకు అనిపిస్తుంది సబ్ టాపిక్ లెవెల్లో. సో దిస్ మేక్స్ అవర్ టాస్క్ వెరీ ఈజీ. మన ప్రిపరేషన్ టైం సగం సేవ్ చేస్తుంది ఈ సిలబస్ కాపీయే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ సిలబస్ కాపీని ప్రింట్అవుట్ లేదంటే ఇప్పుడు అన్నీ మొబైల్ ఫోన్లో కాబట్టి పీడిఎఫ్ ఉంది కదా, ఒక బుక్ పేపరో A4 పేపరో తీసుకొని
ఆ సిలబస్ని ఫస్ట్ మీరు అంతా రాయండి, మీరే రాసుకోండి సొంతంగా. అంటే పీడిఎఫ్ ఉంది కదా, ప్రింట్అవుట్ తీసుకుంటాను కదా, రాయండి. మీ చేతితో మీరు రాస్తేనే మీకు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఏ విధంగా రాస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీడిఎఫ్ ఇట్లా ఉన్నది, ఇక్కడ నా పేపర్ ఉంది అనుకుందాం. ఈ పేపర్ మీద నేను ఎట్లా రాస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి రాయాలనుకుంటున్నాను. సో ఇట్లా పెడతాను, ఎలక్ట్రోమాగ్నెటిజంలో టాపిక్ ఫస్ట్ ఇంట్రో టు మ్యాగ్నెట్స్, సంథింగ్ లైక్ దిస్. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ పోల్, మ్యాగ్నెటిక్ యాక్సిస్, పోల్ స్ట్రెంగ్త్, ఇవన్నీ డెఫినేషన్స్ అనమాట, ఇంపార్టెంట్ డెఫినేషన్స్ బేసిక్గా. ఆ విధంగా అర్థమైందా? ఈ విధంగా రాసుకుంటూ పోవాలి టాపిక్ టు టాపిక్. ఓకే, ఎలక్ట్రికల్ వైరింగ్ చూడండి, ఇది వైరింగ్ సిస్టమ్స్, ఈ అర్థింగ్, ఐ రూల్స్ ఫర్ అర్థింగ్, ఇదంతా ఒక టాపికే కానీ విడదీసి ఇవ్వడం జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది చూడండి, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇదంతా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ టాపిక్. 3 భాగాలుగా డివైడ్ చేశారు సో దట్ మనకి మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడం కూడా వెరీ ఈజీ. అండ్ సెమీకండక్టర్ డివైజెస్ అండ్ దేర్ అప్లికేషన్స్, సో దట్ ఈస్ అదొక టాపిక్, సింపుల్ టాపిక్. జనరేటర్స్ అండ్ మోటార్స్ 2 సపరేట్ ఇచ్చారు కానీ డీసీ మెషిన్స్ కిందకి వస్తుంది. ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్, ఇదంతా ఒకటే. ట్రాన్స్ఫార్మర్ మొత్తం ఒకటే. ఆల్టర్నేటర్స్ అంటే సింక్రోనస్ మెషిన్స్, దీంట్లో అప్ టు ఈఎంఎఫ్ ఈక్వేషన్ వరకు మాత్రమే ఇచ్చారు. ఇది పెట్టుకుంటే పెద్ద సబ్జెక్టు. అండ్ సింక్రోనస్ మోటార్స్ లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ అప్ టు ఈఎంఎఫ్ ఈక్వేషన్, కన్స్ట్రక్షన్. సింపుల్ చెప్పాలంటే కన్స్ట్రక్షన్, ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద ప్రాబ్లం తెలిస్తే చాలు సింక్రోనస్ మెషిన్స్ వరకు. మిగతా టాపిక్స్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయి, దాంట్లో ఏం డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది సింగిల్ ఫేజ్ మోటార్స్ కూడా ఇవ్వడం జరిగింది. జనరేషన్ ఆఫ్ పవర్, ఇది కూడా రెగ్యులర్గా హైడల్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో న్యూక్లియర్ పవర్ స్టేషన్ లేదు, గుర్తుపెట్టుకోండి. సో న్యూక్లియర్ లేదు, సో అనవసరంగా న్యూక్లియర్ మీద టైం స్పెండ్ చేయకండి. అంటే జస్ట్ టైం ఉంటే చూసుకోండి, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. అండ్ నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే మనకి ప్రొటెక్షన్ కూడా కవర్ అయిపోయింది దీంట్లోనే. సర్క్యూట్ బ్రేకర్స్, ఐసోలేటెడ్ స్విచెస్, సిటీస్, ఆ తర్వాత ఏబీ స్విచెస్, లైట్నింగ్ అరెస్టర్, హెచ్జీ ఫ్యూజ్, సర్క్యూట్ బ్రేకర్స్. ఇదంతా డిస్ట్రిబ్యూషన్ పార్ట్, మళ్ళీ ట్రాన్స్మిషన్ పార్ట్. ఆ తర్వాత ప్లానింగ్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. సో బేసిక్గా ఇది కూడా వైరింగ్ లోపల టాపిక్, ఇది కూడా. ఓకే, ఇదంతా మనం వైరింగ్ చాప్టర్లోనే తెలుసుకుంటాం ఈ పార్ట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి యూటిలైజేషన్లో ఎలిమినేషన్ ఇవ్వడం జరిగింది. ఎలిమినేషన్లో అతి ముఖ్యమైన ఏరియా ఇదనమాట. ఈ 3 టాపిక్స్ ఉన్నాయి కదా, ఇంట్రడక్షన్ టు ఎలిమినేషన్, టర్మ్స్ అండ్ డెఫినేషన్స్, లాస్ ఆఫ్ ఎలిమినేషన్. బేసిక్గా దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా మొత్తం నేను మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది, నా ఛానల్లోనే ఉన్నది. మీరు ఒకసారి సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఒక 1.5 అవర్ వీడియో ఉంటుంది. ఎలిమినేషన్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ దాంట్లో నుంచి వస్తాయి. మిగతా అన్నీ కూడా చిన్నవి, జస్ట్ 1 లైన్ క్వశ్చన్స్ అనమాట. ఎక్కువగా మనకి మ్యాక్సిమం బిట్స్ కవర్ అయ్యేవి, వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియా ఈ 3 టాపిక్స్ అనమాట. సో ఇది సిలబస్ యొక్క స్కీమ్ ఈ విధంగా ఇచ్చారు. అండ్ మోడల్ పేపర్ కూడా ఇచ్చారు, అంటే క్వశ్చన్స్ ఏ రేంజ్లో అడుగుతారు అనేది. సో బేసిక్గా నా ఒపీనియన్ ఏంటిది అంటే, ఇది మీరు ఐటీఐ ఎగ్జామ్, ఐటీఐ సిలబస్, ఐటీఐ క్యాండిడేట్స్ అని నోటిఫికేషన్ మొత్తం అంతా ఉన్నది. బట్ మన ఎగ్జామ్ మాత్రం ఐటీఐ లెవెల్లో ఖచ్చితంగా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మోడల్ పేపర్లోని క్వశ్చన్స్ చూస్తే కూడా నాకైతే ఇది ఐటీఐ పేపర్ లాగైతే నేను అనుకోవట్లేదు. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సబ్ ఇంజనీర్ లెవెల్ ఎగ్జామ్ లాగా అయితే ఉన్నది. అంటే డిప్లొమా లెవెల్లో ఉన్నది. ఈసెట్ పేపర్ మాదిరిగానే ఉంది చూడ్డానికి చాలా వరకు కూడా. సో ఆ సిలబస్ అంతా కూడా ఈక్వల్ టు ఈసెట్ సిలబస్ ఉన్నది, సేమ్ యాజ్ ఈసెట్ సిలబస్ ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ ఈసెట్లో కవర్ అవుతాయి, సబ్ ఇంజనీర్ ఎగ్జామ్కి కూడా కవర్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఇదంతా ఎవరికి యూస్ఫుల్ అని అంటే, ఈ సిలబస్ అనాలిసిస్ అంతా కూడా ఇప్పుడు ఈ ఈపీడీసీఎల్లో ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే కాదు,
నెక్స్ట్ ఏపీ డిస్కామ్స్లో రెగ్యులర్ జేఎల్ఎం పోస్టులు కూడా బోల్డ్ అని పడబోతున్నాయి. సో ఈ క్యాండిడేట్స్ కూడా ఇది పనికొస్తుంది. ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో అన్ని యూటిలిటీస్లో ఖచ్చితంగా మనం పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ఉగాది రోజు సీఎం కూడా క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. సో దాంట్లో కూడా మన ఎలక్ట్రిసిటీ పవర్ సెక్టర్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐటీఐ వాళ్ళకి పండుగ ఉన్నది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో లైట్గా అయితే తీసుకోవద్దు, హార్డ్గానే ప్రిపేర్ కాండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది, పేపర్ ఖచ్చితంగా హార్డ్గా వస్తుంది. ఒకసారి మోడల్ పేపర్ చూడండి. ఇది మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం మీద ఇచ్చినటువంటి క్వశ్చన్. విచ్ ఆర్ దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ 1 బి ఈజ్ ఈక్వల్ టు μH. ఇక్కడ పీక్ వాల్యూ ఆఫ్ సర్టన్ సైన్ వేవ్ ఈజ్ 5 volts. వాట్ ఈస్ ద పీక్ టు పీక్ వాల్యూ? ఇప్పుడు సైన్ వేవ్ అంటే ఎట్లా ఉంటుంది? సైన్ వేవ్ అంటే ఇదే కదా, సైన్ వేవ్ పెరగడం, జీరో అయిపోవడం, మళ్ళీ నెగిటివ్లో పెరగడం, తగ్గడం. వాడు పీక్ వాల్యూ ఇవ్వడం జరిగింది. ఇది పీక్ వాల్యూ. ఎంత పీక్ వాల్యూ? 5 volts అని అన్నాడు. వాడు ఏమన్నాడు? పీక్ టు పీక్ ఎంత అయ్యా అని అడిగాడు. పీక్ టు పీక్ అంటే పాజిటివ్ పీక్ నుంచి నెగిటివ్ పీక్. ఇది పాజిటివ్ పీక్, ఇది నెగిటివ్ పీక్ వాల్యూ కదా. సో అక్కడి నుంచి అక్కడికి 5 ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ కూడా 5 ఉంటుంది. సో 5 + 5 10 volts అయిపోతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అయిపోతుంది. స్టాండర్డ్ సప్లై ఫ్రీక్వెన్సీ ఇన్ ఇండియా 50 Hz, 60 Hz ఈజ్ యూఎస్ఏ. ఒక 3-phase సిస్టంలో ఫేజ్ సీక్వెన్స్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ ద. ఫేజ్ సీక్వెన్స్ ఎందుకు కావాలయ్యా? ఫేజ్ సీక్వెన్స్ అంటే ఫేజ్ సీక్వెన్స్ అంటే ఏంది? 1 after 1, ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారు, మీ ఇంట్లో ఎవరు పెద్ద, ఫస్ట్ ఫాదర్ పెద్ద అంటాం, తర్వాత మదర్ పెద్ద, ఒక సీక్వెన్స్. అదేవిధంగా 3 phases ఉన్నప్పుడు 3 phases ఎవరు పెద్ద అని అంటే ఏం చెప్తాము? ఎవరిలో ఫస్ట్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయింది, ఎవరిలో ప్రొడ్యూస్ అవుతుంది? మన ఇండియాలో అయితే ఆర్లో ఫస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, వైలో, తర్వాత బీలో. సో ఆర్వైబి. సో దాన్ని పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అంటారు. సో బేసిక్గా ఫేజ్ సీక్వెన్స్ అంటే ఏంది? ద ఆర్డర్ ఇన్ విచ్ ఫేజ్ వోల్టేజెస్ అటైన్ దర్ పీక్ వాల్యూస్. డాష్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ టెంపరీ వైండింగ్. టెంపరీ వైండింగ్ చేయడానికి మోస్ట్ సూటబుల్ ఏంటిది? మోస్ట్ సూటబుల్ వచ్చేసి క్లీట్ వైరింగ్. క్లీట్ వైరింగ్ ఈజ్ మోస్ట్ సూటబుల్. అండ్ ఐఈ రూల్ పర్టైనింగ్ టు అర్థింగ్ ఈజ్ రూల్ నెంబర్ 90. సో వీటి గురించి కూడా చాలా డీటెయిల్గా చూసుకోవాలి. ఐఈ రూల్స్ మనకి 2 ప్లేసెస్లో అడిగాడు. ఒకటి వైరింగ్లో అడిగాడు, అర్థింగ్లో అడిగాడు. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 2 క్వశ్చన్లు అయితే ఐఈ రూల్స్ మీద వస్తాయి. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఈజ్ మెజర్డ్ బై అ హైడ్రోమీటర్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. 2-element 3-phase energy meter is only suitable for a system of. 2-element 3-phase energy meter. సో ఈ 2-element 3-phase సిస్టమ్ అనేది ఓన్లీ సూటబుల్ ఫర్ బేసిక్గా 3-phase 3-wire సిస్టమ్కి పనికి వస్తుంది, 3-phase 4-wire సిస్టమ్కి కూడా పనికి వస్తుంది. సో ఆప్షన్స్ ఇట్లాంటి అంబిగ్యూస్ వచ్చినప్పుడు గో విత్ 3-phase 3-wire సిస్టమ్. 3-phase 3-wire సిస్టమ్కి అయితే పనికి వస్తుంది. అంటే ఓన్లీ 3-phase 3-wire సిస్టమ్కి ఇట్ విల్ హెల్ప్. ఎస్. అడ్వాంటేజ్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఈస్. సో బేసిక్గా మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది ఏసీని మెజర్ చేయగలదు, డీసీని కూడా మెజర్ చేస్తుంది. అట్లాంటిది ఏం లేదు. కానీ మనము వీ విల్ ప్రిఫర్ ఇట్ ఫర్ ఏసీకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, డీసీకి పోము. రీజన్ ఏంటంటే డీసీ దగ్గర వచ్చేసరికి దాని యొక్క అక్యురసీ పడిపోతుంది, బట్ ఏసీకి మాత్రం అక్యురసీ ఉంటుంది. కానీ డీసీ మెజర్ చేయాలంటే, అక్యురేట్గా వాల్యూస్ రావాలంటే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నది, పిఎంఎంసీ ఉన్నది. పిఎంఎంసీ ఈజ్ ద బెస్ట్. సో అడ్వాంటేజ్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ బోత్ ఫర్ ఏసీ అండ్ డీసీ. దిస్ ఈస్ కరెక్ట్. యూజ్డ్ ఫర్ డీసీ ఓన్లీ రాంగ్, యూజ్డ్ ఫర్ ఏసీ ఓన్లీ రాంగ్. హ్యావ్ నాన్ యూనిఫామ్ స్కేల్ అనేది కరెక్టే. ఇప్పుడు మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్కి నాన్ యూనిఫామ్ స్కేల్ ఉంటుంది. నాన్ యూనిఫామ్ స్కేల్ అంటే ఏందయ్యా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 1 ampere అనుకోండి, ఈ తర్వాత సపోజ్ ఇది 2 ampere అనుకోండి. ఇప్పుడు 3 amperes అనేది ఇక్కడ ఉంటుంది, అంటే గ్యాప్ అనేది పెరుగుతుంది, అంటే నీకు స్కేల్ అనేది యూనిఫామ్గా లేదు. ఇప్పుడు నెక్స్ట్ 4 amperes అనేది ఇంకొంచెం దూరంలో ఉంటుంది, 5 ఇంకెక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? దిస్ ఇస్ నాన్ యూనిఫామ్ స్కేల్ అనమాట. ఎస్, నాన్ యూనిఫామ్ స్కేల్ ఉంటుంది మూవింగ్ ఐరన్లో, కానీ అది అడ్వాంటేజా డిసడ్వాంటేజ్? అది డిసడ్వాంటేజ్ కింద చెప్పుకుంటాం. సో దిస్ ఈజ్ ఎ డిసడ్వాంటేజ్, బట్ దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. ఏసీకి యూజ్ చేయొచ్చు, డీసీకి యూజ్ చేయొచ్చు, బట్ ఏసీకి ప్రిఫర్ చేస్తాం మార్కెట్లో కమర్షియల్గా. బట్ ఇక తప్పదు అన్నప్పుడు డీసీకి కూడా మెజర్మెంట్ యూజ్ చేస్తాం, తప్పదు.
నెక్స్ట్, ద మోస్ట్ సూటబుల్ మెటీరియల్ ఫర్ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఈజ్ ఆబ్వియస్లీ కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్. దీన్ని సిఆర్జిఓ స్టీల్ అని కూడా అంటారనమాట. సిఆర్జిఓ ఎట్లుంటుందో మనకి సిఆర్ఎన్ఓ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన సబ్జెక్ట్లో పైన ఆల్టర్నేటర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్టర్నేటర్స్ ఉంటుందని అన్నాం. ఆల్టర్నేటర్ యొక్క స్టేటర్ కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ సూటబుల్ మెటీరియల్ సిఆర్ఎన్ఓ స్టీల్ అనమాట. క్యాస్ట్ స్టీల్ అనేది ఓల్డ్ మెషిన్స్లో యూజ్ చేసేది, ఇప్పుడు కాదు. అండ్ హాట్ రోల్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీలు అసలు ఎలక్ట్రికల్ గ్రేడ్ స్టీల్ కాదు, అసలు అది యూజ్ చేయరు. అల్యూమినియం అనేది ఒక కండక్టర్, మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాదు. అల్యూమినియం అనేది రాదు. సో కొంత బేసిక్ ఐడియాతో మనం ఎలిమినేషన్తో కూడా మనము రైట్ ఆన్సర్ ఏందనేది మనము గెస్ చేసుకుంటూ పోవచ్చు. మీరు చూస్తే కూడా ఇప్పుడు నేను క్వశ్చన్ సాల్వ్ చేసిన పద్ధతులు అన్నీ చూస్తే కూడా మ్యాక్సిమం కూడా నేను ఎలిమినేట్ చేసుకుంటూ పోయాను నేను. సో ఆ టెక్నిక్ కూడా మనకి తెలుసుకోవాలి. ఇదంతా కూడా మనం త్రూ ప్రాక్టీస్ ద్వారా వస్తుంటుంది అనమాట. నెక్స్ట్, నాకు స్టూడెంట్స్ అడిగేది ఇంకొక విషయం ఏంటిది అంటే, ఇప్పుడు దీనికి సంబంధించి మాకు ఏదైనా కోర్స్ కావాలి సార్, గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి నన్ను అడిగారు. సో బేసిక్గా దీనికంటూ మనం స్పెసిఫిక్గా ఏమీ ఆలోచించలేదు, కానీ రిపీటెడ్గా చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల అయితే ఆల్రెడీ మనము తెలంగాణలో జేఎల్ఎం ఎగ్జామ్కి సంబంధించి ఎక్సలెంట్ కోర్స్ని మనము రెడీ చేసి పెట్టడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ అయిపోయింది మన సిలబస్ ప్రకారము. సో దాన్ని ఈ 2 డేస్లో కూడా నేను ఏం చేశానంటే, ఇక్కడ ఇచ్చినటువంటి 24 టాపిక్స్ కవర్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ వాటిని 24 ఫోల్డర్స్లో అంటే 24 డివిజన్స్లుగా చేసుకొని నేను కూడా ఈచ్ వీడియోని అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కోర్స్ అనేది ఆల్మోస్ట్ రెడీగా ఉన్నది. ఇప్పుడు ఈ కోర్సు ఎలా మనము యూస్ చేసుకోవాలనంటే, ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్, గూగుల్ ప్లే స్టోర్లో ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్ ఉంటుంది. ఈ గూగుల్ ప్లే స్టోర్లో ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్ టైప్ చేసి మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే, మీరు మీ మొబైల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఓకే, మొబైల్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు కింద ఇది యాప్ అనుకుంటే ఈ కింద ఇక్కడ ఏముంటుందంటే స్టోర్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఈ స్టోర్లోకి వెళ్ళారనుకోండి, వెళ్ళగానే మీకు ఏపీసీపీడీసీఎల్ జేఎల్ఎం తెలుగు కోర్స్ అని చెప్పేసి మీకు వెంటనే కనిపిస్తుంటుంది. ప్రైస్ వచ్చేసి ఎంత చూపిస్తుంది అంటే ₹6,000 అని చూపిస్తుంటుంది అనమాట. సో ప్రజెంట్ ఏంటిదని అంటే, కోర్స్ ఇప్పుడే లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఈ కోర్స్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత కూపన్స్ అనే సెక్షన్ ఉంటుంది అనమాట. కూపన్స్ అవైలబుల్ అని ఉంటుందన్నమాట. దాంట్లో మీరు ఫస్ట్ 100 అనేవాడ కూపన్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి? ఫస్ట్ 100. సో ఈ ఫస్ట్ 100 కూపన్లు ఏంటిది అని అంటే, ఫస్ట్ 100 స్టూడెంట్స్కి 50% డిస్కౌంట్ వస్తుంది మీకు. అంటే ₹6,000 కోర్సు మనకి ₹3,000 మాత్రమే వస్తుంది. అండ్ ఫస్ట్ 100 స్టూడెంట్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి 4 months ఉంటుంది. 4 months వరకు కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఇచ్చినటువంటి 24 టాపిక్స్ కవర్ అయిపోతాయి, టెక్నికల్ టాపిక్స్. అండ్ ఈ 24 టాపిక్స్ మీద కూడా మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, 24 టాపిక్ మీద మీకు టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట దీనికి. సో ఇదంతా కూడా ఈ విధంగా కోర్స్ అనేది ప్లాన్ చేయబడి ఉన్నది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వదలుచుకుంటే, త్రూ మై గైడెన్స్ యూ కెన్ టేక్ దిస్ కోర్స్ అండ్ టేక్ బెనిఫిట్ ఆఫ్ దిస్. ఈ కోర్స్ తీసుకోవడం వల్ల స్పెసిఫిక్గా మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏముంటుందని అంటే, ఫస్ట్ పాయింట్, ఇప్పుడు చాలామంది కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకునే వాళ్ళు కూడా 2 రకాల కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఎవరంటే, ఫస్ట్ కేటగిరీలో కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారు, లేదంటే వర్కింగ్ క్యాండిడేట్స్ ఉంటారు. అంటే డిపార్ట్మెంట్లో కావచ్చు, బయట కావచ్చు. మీరు సబ్జెక్ట్ వదిలిపెట్టి చాలా రోజులు అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో, తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో సబ్జెక్ట్ని మొత్తం రీగెయిన్ చేయాలంటే ఎస్ అఫ్ కోర్స్ బుక్స్తో చేయొచ్చు, కానీ మనం ఉన్నటువంటి కమిట్మెంట్స్లో సమ్ టైమ్స్ టైం సరిపోకపోవచ్చు. సో ఈ విధంగా మీరు కోర్స్ తీసుకుంటే మనం తెలుగులో ఇప్పుడు మనం ఎంత లైవ్లీగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నామో అదే రేంజ్లో సబ్జెక్ట్ అనేది డిస్కషన్ ఉంటుంది. ఆల్రెడీ మీరు డెమో వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు.
సో ఆ విధంగా మీకు స్టెప్ బై స్టెప్గా మీకు 24 టాపిక్స్ని ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ చేసి నోట్స్ రాపిస్తాం మనం మీతోని, రాపించి ఎగ్జామ్స్ కూడా పెడతాము. దట్ ఈస్ వన్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్, ఈ విధంగా బెనిఫిట్ అవ్వచ్చు. సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ రీసెంట్గానే మేబీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఆర్ నేను మొన్న ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. ప్రెటీ షూర్, ఐఎమ్ డ్యామ్ షూర్ 99.9% రీసెంట్గా పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరికి పాస్ అయినామంటే పాస్ అయినాం, కానీ మన సబ్జెక్ట్ మీద అంత అవగాహన అయితే లేదు. కోర్స్ ప్రేమ ఉంటుంది, సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ సబ్జెక్ట్ డెప్త్ అనేది లేదు అని ఉంటారు ఖచ్చితంగా. అండ్ ఐటీఐ చదువుకున్నప్పటికీ మాది ఐటీఐ లెవెల్ అని ఫీల్ కాకండి. మీరు మన జేఎల్ఎం పేపర్లు అయితే అన్ని పేపర్లు ఒకసారి తీసుకొని చూడండి. మీరు ఐటీఐ క్యాండిడేట్స్ కోసం కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్స్ తీసుకొని చూడండి, డిప్లొమా పేపర్స్ తీసుకొని చూడండి, బీటెక్ పేపర్లు తీసుకొని చూడండి, అంతా ఒకటే రేంజ్ లాగా ఉన్నాయి పేపర్లు. బికాస్ దిస్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీ సెమిస్టర్ ఎగ్జామ్ కాదు ఇది ఫిల్టరేషన్. అక్కడ ఏంటిది ఎక్కువ మందిని పాస్ చేయడం అనేది ఆబ్జెక్టివ్. అక్కడ ఐటీఐ ఎందుకు డిగ్రీలు ఇవ్వడానికి, ఐటీఐ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కోసం ఐటీఐ ఎగ్జామ్, బట్ ఈ ఎగ్జామ్ ఎందుకు ఫిల్టర్ అవుట్ చేయడానికి, క్యాండిడేట్స్ని లేపేయడానికి బయటికి. అర్థమవుతుందా? సో ఈ లాజిక్ని అర్థం చేసుకొని ఆ లాజిక్ ప్రకారం ప్రిపేర్ కావాలి. సో అలాంటి క్యాండిడేట్స్ కూడా 100% షూర్ షాట్గా మన క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి. ఎస్పెషలీ నోట్స్, మనం రాబిచ్చేటువంటి నోట్సే మీకు ఆల్మోస్ట్ లైక్ అ బైబిల్. నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటిందంటే ఏపీలో రాబోయేటువంటి నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా మీరు ఈ కోర్స్ ద్వారా ముందుగానే మీరు ప్రిపేర్ అయిపోయి ఉండడానికి స్కోప్ చాలా వరకు ఉంటుంది. సో ట్రై టు టేక్ బెనిఫిట్ ఆఫ్ దిస్ కోర్స్. అండ్ స్పెసిఫిక్గా మనకి కోర్స్ కాకుండా ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి క్యాండిడేట్స్ ఎలా ప్రిపేర్ కావాలనేది కూడా నేను ఆల్రెడీ ఇవే ఆల్మోస్ట్ టాపిక్స్కి ఏ సోర్సెస్ని యూజ్ చేయాలని చెప్పేసి నేను ఒక రీసెంట్ వీడియోస్ కొన్ని పెట్టడం జరిగింది సింగరేణి ఎగ్జామ్ కోసము. ఆ సిలబస్ ఈ సిలబస్ దాదాపుగా సేమ్ ఉన్నది. సో దానికి సంబంధించిన వీడియో లింకులు కూడా నేను ఇక్కడ కింద ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోని మీరు ఒకసారి చూసుకుంటే చాలా డీటెయిల్ ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క టాపిక్ సబ్ టాపిక్ లెవెల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చినట్టుగానే. సో ఒకసారి మీరు దాన్ని ఫాలో అవుతే ఏ బుక్స్ ద్వారా ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. అదర్వైజ్ కోర్స్ తీసుకున్నా మీకు ఆ బుక్స్తో అవసరం లేదు, కోర్సులు ఇచ్చే నోట్స్ అదే అనమాట. ఒక బుక్ పెట్టుకోండి, నోట్స్ పెట్టుకోండి, దట్స్ ఇట్. ఇంకా ఈ టెక్స్ట్ బుక్ కూడా ఐ డోంట్ సజెస్ట్, అంటే ఆ మాట కూడా చెప్పకూడదు టెక్స్ట్ బుక్ అని. అట్లీస్ట్ ఒక జేబీ గుప్తా లాంటిది ఒక ఎంసీక్యూ బుక్ ఒకటి పెట్టుకొని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కానీ అపార్ట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ అవసరమైతే 99.5% అస్సలు అవసరమే రాదు. నోట్స్ విల్ బీ సఫిషియంట్ ఇన్ మ్యాక్సిమమ్ కేస్. I hope you will take advantage of this. I wish you all the best. Thank you for watching.